ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారు. ఆ! నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ నాకంటే రెడ్డి. అది. చాలా ఏళ్ళు తేడా. అవును. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదువు. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అనేది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే. అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలని పెట్టారు. అలాగా పథకాలుపై మీకొక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే మా 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి. అవును. పుస్తకాలు ఇవ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతోంది. అవునండి. 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది. హ్మ్. వీటికి తోడు హ్మ్. ఉద్యోగం చెయ్యాలి అంటే హ్మ్. వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే హ్మ్. తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. హ్మ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి. ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలామంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. హ్మ్. చేపలిస్తే తినేస్తారు. అవునండి. పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడాన్ని నేర్పించామనుకోండి. అది. ఆ! ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? మన దేశ భవిష్యత్తు ఈ 2 సార్లు మోడీ గారు అదే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. ఆ! గుజరాత్‌లో ఉన్నారండి. అవును. ఆయన ఇదే పద్ధతి. హ్మ్. ఉచితాలు ఇస్తున్నారు, హ్మ్. పెంచుతున్నారు, అవునండి. అలవాటు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు గానీ జనరల్‌గా ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి పిల్లలున్నారనుకోండి, నాన్నగారు అని పిలిచేవారట. ఆ! ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలంటండి. దగ్గరికొచ్చేయడం, చనువు మీదెక్కేయడం. ఎక్కువైపోతుంది. చనువు ఎక్కువైపోయింది. ఆత్మహత్యలు ఎక్కువైపోయినియి. పిల్లల్ని మీద గారాబం పెరిగిపోయింది. అసల తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్న పిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళు. పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి. హ్మ్. అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి. వీటన్నిటికి మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి. ఇప్పుడు పసివాడు రాంగానే హ్మ్. మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టు చెయ్యి. ఆ! వాడికి 2 సార్లు అలా చేస్తే హ్మ్. మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు. ఆ! ఒళ్ళోనే కూర్చుంటాడు. హ్మ్. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే హ్మ్. మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. హ్మ్. లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది. ఇప్పుడు ఈ సెల్ ఫోను, టెక్నాలజీ అన్నీ ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేయండి దూరదర్శన్. అవును. ఏదో ఒక అరగంటో, గంటో ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరేమైనా చూస్తుంటారా సార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా? తక్కువ. ఆ! వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో హ్మ్. ఒకటికి 10 వెయ్యటం. హ్మ్. ఈ కథల ఎంపిక కూడా బాలేదు. హ్మ్. ఎంతసేపు అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు. అవునండి. జరక్క కాదు. హ్మ్. అది టీవీల్లో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో
వీడు డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. హ్మ్. ఇది. ఇంకా మీ శాంతి స్వరూపం మీ డైలీ రొటీన్ ఎలా ఉంటది సార్? అంటే మార్నింగ్ లేవటం ఎలాగా? ఎన్ని మార్నింగ్, ఈవినింగ్? 4:30, 5కి లేస్తాను. ఓకే అండి. కాలకృత్యాలు తీర్చుకుంటారు. తీర్చుకుని సిద్ధపడి హ్మ్. వచ్చి కూర్చుని పూజ. పూజ చేసుకుంటాను. కాసేపు హ్మ్. తోచినవన్నీ కాసేపు చదువు మననం చేసుకుని హ్మ్. కూర్చుంటే మా వంటావిడ ఉంది, హ్మ్. వేడి కాఫీ ఇస్తుంది. హ్మ్. కాఫీ తాగి హ్మ్. ఓ 2 బిస్కెట్ ముక్కలు తిని ఓకే. పేపర్ చూస్తాను. ఆ! పేపర్. ఓకే అండి. హ్మ్. ఆ రోజు పేపర్ చూస్తే హ్మ్. భయపడుతూనే చూస్తాను. ఎందుకంటే దాని నిండా ఉండేవి అబద్ధాలు, అవును. హత్యలు. అవును. సంచలనాలు. అవును. సరే అవి చూసి ఇదోది యథార్థ వార్తలు ఏం జరిగింది చెప్పేవారు సార్. వీళ్ళు ఊహించి రాసేస్తారు. అసలు వార్తలంటేనే వాస్తవాలు. అవును. ఆ వాస్తవాల నుంచి హ్మ్. ఇప్పుడు వ్యాఖ్యల్లోకి వెళ్ళిపోయింది. హ్మ్. ఒక వార్త గురించి మీరేమన్నారు, వాళ్ళేమన్నారు. ఆ! అది సార్. అవును. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఇలా అన్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల అసలు విషయం వదిలేస్తారు. హ్మ్. అలా కాకుండా అందుకే రాగానే నేను వార్తలు పెట్టను టీవీలో. హ్మ్. ఈ భక్తులు పాటలు పెట్టుకుని ఓకే అండి. కాసేపు నేను స్థిమితపడ్డ తర్వాత హ్మ్. ఓహో ఇప్పుడు వార్తలు చూడొచ్చు అనుకుంటే అప్పుడు పెడతాను. పెడతారు. హ్మ్. పెట్టంగానే తెలుస్తుంది, వీడు హత్య చేశాడు, వాడు హ్మ్. దొమ్మి చేశాడు, వీడు హ్మ్. పార్టీ మారాడు. అది. మధ్యాహ్నం డ్రెస్ భోజనం చేసుకుని చేసి ఆ! చేసి ఆ పేపర్ చదవలసిందంటే హ్మ్. ఏదైనా పుస్తకాలు చదువుకొని హ్మ్. అవి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ! మళ్ళీ రొటీన్. టీ, కాఫీ అలవాటు ఉందా సార్ ఇప్పుడు ఈవినింగ్? తక్కువ. తక్కువ. ఆ! నైట్ పడుకోవడం. ఆ, హ్మ్. 9:30, 10 పడుకుంటాను. హ్మ్. పడుకుని ఓకే అండి. అంటే నైట్ కూడా భోజనం చేస్తున్నారండి? మధ్యాహ్నం భోజనం తక్కువ. తక్కువ. ఏదో కొద్దిగా ఆ, ఎనర్జీ ఆ. అవునండి. అంటే ఇప్పుడు నిజానికి అక్కర్లేదు. అయితే ఈ సెల్‌లో అది సెల్‌లో యూట్యూబ్ అని ఉంది సార్. అటువంటివేమైనా చూస్తుంటారా సార్ యూట్యూబ్ కార్యక్రమాలు ఏమన్నా? అప్పుడప్పుడు ఎక్కువ కాదు. హ్మ్. తక్కువ. ఇప్పుడు ఏమైందంటే ఆ! యూట్యూబ్ పేరున అవును. ప్రతి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అవునండి. ఎవరికి తోచింది వాళ్ళు. అవును. దీంట్లో నిజమెంత, హ్మ్. అబద్ధం ఎంత, అవునండి. చెయ్యదగింది ఉందా, హ్మ్. ఇది చేస్తే ఎవరికైనా ఇబ్బంది హ్మ్. కలుగుతుందా, హ్మ్. అవేమీ లేదు చేసేటివి. అది. ఆ! ఒక ఆవిడున్నారండి అమ్మ మాటని, ఆవిడ అమ్మ మాటని, మామని అని, పూల చొక్క నవ్విని ఇదంతా ఏం చేస్తారంటే ఈరోజు ఏం జరిగింది చెప్పేస్తుంటారండి. అది కూడా జనాలందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తారండి. ఆ, బ్యాంకాక్ పాప అని ఒక అమ్మాయి ఉందండి. ఆ బ్యాంకాక్ విషయాలు చెప్తది. హర్ష సాయి అని ఒకడుంటాడండి. అతను ఒక 50,000 25,000 లేకపోతే రూ. 1,00,000 ఎవరికో ఇస్తాడు. అదొకటి చూపిస్తాడండి. అదోడు అప్‌లోడ్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు. అవును. కానీ దూరదర్శన్‌లో హ్మ్. ఇలా ఉపయోగకరమైన వచ్చినాయి. హ్మ్. ఎలా అంటే 'సాక్షి' అనే ప్రోగ్రామ్. ఆ! సాక్షి. హ్మ్. అలాగే మీరు చెప్పి చూడండి, నేను చేసి చూపిస్తాం. ఓకే. మీరు చెప్పండి మేము చేస్తాం. ఆ, హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట హ్మ్. ప్రజలతో ముఖ్యమంత్రి అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చొని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఏదో ఈ సాక్షి అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి, మేము చేసి చూపిస్తాం. అవునండి. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం మేము మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపారాభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు.
ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుక అంటాడు. అవును. ఏముండదు. అవును. ఓ 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి, హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. బావుందండి. ఆ! ఇగ అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్. ఇవన్నీ అవసరమా? అవునండి. కాదు గదా! అవును. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని అవునండి. దీనికి వాడేశారు. వాడేశారు. అవును. వాడుతున్నారు. అవును. అది బాధాకరం.